ఇప్పుడు గుర్రాలు పెంచుకునేవాట. ఫార్మ్ ఉండేదట. ఒక గుర్రం ఉండేదట వాడి దగ్గర. దాంతోటి వాడు వ్యవసాయం అది చేసుకునేవాట. అయినా అంతా ఎవరొచ్చినా గూడాను అంతా మన మంచికే అంటుండేవాట. అయితేను ఒకరోజు ఈ గుర్రం తప్పిపోయిందట. "ఏమయ్యా! నీ గుర్రం తప్పిపోయింది. ఎంత కష్టమో కదా! నీకు మరిప్పుడు వ్యవసాయం చేయలేవు" అది ఇది అని చెప్పనన్నాడు. "అంతా మన మంచికేనండి. ఏం చేస్తాం జరుగుతూ ఉంటాయి" అన్నాడు. ఒక 4, 5 రోజులు పోయిన తర్వాత ఈ గుర్రం ఇంకో ఆడ గుర్రాన్ని వెంట పెట్టుకుతుంది. ఇప్పుడు 2 గుర్రాలయినాయి. 2 గుర్రాలతోటి ఈయన జోడు గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. 2 జోడు గుర్రాలతోటి చేస్తున్నాడు. మళ్ళీ వచ్చారట. "ఏమయ్యా! నీ పని బాగుంది కదా! బ్రహ్మాండంగా ఉంది. 2 గుర్రాలొచ్చినాయి. పోతే పోయిందనుకున్నాం. మరి అప్పుడు అలాగే అన్నాం. అంతా మన మంచికేనండి" అన్నాడు. ఈసారి మళ్ళీ ఈ వచ్చిన గుర్రం వెళ్ళిపోయింది. మళ్ళీ అంతా మన మంచికేనండి. ఈ గుర్రానికి పాపం కాలు విరిగిందట. "అయ్యోయ్యోయ్యో! కాలు విరిగిందా? మళ్ళీ నువ్వు పని ఎట్లా చేసుకుంటావు? ఏమిటది?" "ఏముందండి ఏం చేస్తాం మన ప్రారంభం అదే అంతా మన మంచికే" అన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత రాజుగారు మీదకి ఎవరో యుద్ధానికొచ్చారట. ఆయన "అరేయ్! ఊళ్ళో ఉన్న గుర్రాలన్నిటిని పట్టుకొనిరా మనకి యుద్ధం చేయడానికి కావాలన్నాడు." వాళ్ళంతా తిరిగి అన్ని గుర్రాల్ని పట్టుకుపోయినారు. ఈయన గుర్రం మట్టుకు మిగిలిపోయింది. ఎందుకు? ఇది కొంచెం కుంటుతోంది. సో, అంతా మన మంచికే అనేది ఆయనకి అట్లా అప్పుడు కలిసొచ్చిందన్నమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ యుద్ధం అయిపోయింది. ఈ గుర్రం బాగుపడింది. మళ్ళీ ఈయన ఈ పొలం పనులు చూసుకునేవాడు. వీడు హాయిగా ఈ గుర్రంతోటి వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. సో అంతా మన మంచికే అనేసి అనుకోవడం కాదు. దానికి వెతకాల్సిందే, కొంత చేయవలసిందే. కానీ టేక్ ఇట్ ఈజీ పాలిసీ అనేవాడు ఉన్నవాడు ఎప్పుడు కూడాను ఏది జరిగినా కూడాను హ్యాపీగానే ఉండగలుగుతాడు. మనం కూడా ఆ స్థాయికి ఎదగగలగాలని ప్రయత్నం చేసే ఏర్పాటు చేయాలి. థాంక్ యూ.